మణిపురం అనే గ్రామంలో చిన్నారి అనే పాప ఉండేది. తన తల్లి 3 ఏళ్లకే మరణించటంతో తన బిడ్డకి తల్లి లేని లోటు తీర్చటానికి తండ్రి మరొక వివాహం చేసుకుంటాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వచ్చిన సవతి తల్లి చిన్నారిని సరిగ్గా చూసుకునేది కాదు. ఒకరోజు చిన్నారి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికొచ్చిన పిన్ని, ఆహా, మహారాణ్లా సోఫాలో కూర్చొని తీరిగ్గా టీవీ చూస్తున్నావా? అది కాదమ్మా. చీ యాపు, ఎవరే నీకమ్మా? నేను నీకమ్మను కాదు. ముందు నువ్వు సోఫాలో నుండి లేగవే అంటూ బెదిరిస్తుంది. చిన్నారి భయంతో సోఫాలో నుండి లేచి నిలబడుతుంది. నువ్వెళ్ళి పెరట్లో ఉన్న గిన్నెలు కడిగి ఇల్లు శుభ్రం చేసి వస్తేనే నీకు భోజనం, లేకపోతే నువ్వు పస్తులుండాల్సిందే, గుర్తుంచుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్నారి తన తల్లి ఫోటో దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నువ్వే గనక ఇప్పుడుండుంటే నన్నెంత బాగా చూసుకునేదానువు. కానీ ఈ పిన్ని మాత్రం ఏదో ఒక పని చెప్పి నన్ను బాధ పెడుతుందమ్మా.